నమస్తే, వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ. ఈ వీడియోలో భాగంగా మనం ఇంగ్లీష్ మెథడాలజీలో మరియు కొత్త చాప్టర్ చూద్దాం. అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే టాపిక్ని చూద్దాం. ముందుగా అసలు ఈ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్ అనే టాపిక్ని ఐడెంటిఫై చేసింది ఎవరంటే ఎడ్వర్డ్ ఆంథోనీ గారు. ఎవరైనా ఎడ్వర్డ్ ఆంథోనీ గారు. ఎడ్వర్డ్ ఆంథోనీ ఐడెంటిఫైడ్ 3 levels of conceptualization which he termed అప్రోచ్, మెథడ్, టెక్నిక్. ఈయన భావగ్రహణను 3 రకాలుగా వర్గీకరించాడు. ఏంటి ఆ 3 రకాలంటే అప్రోచ్, మెథడ్, టెక్నిక్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. అప్రోచ్ అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్. పర్టికులర్గా ఈ వర్డ్ గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కోరిలేటివ్ అజంప్షన్. ఇది ఊహల సమితి. అజంప్షన్ అంటే ఊహ అన్నమాట. ఇది ఒక ఊహల సమితి, ఒకే విధమైనటువంటి ఊహల సమితిని అప్రోచ్ అని పిలుస్తారు. ఇట్ డిస్క్రైబ్ ద నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇది బోధించే అంశం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. నేచర్. ఈ పర్టికులర్గా ఈ 2 words వచ్చినాయంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, అది అప్రోచ్గా. అజంప్షన్ అంటే ఊహల సమితి, అప్రోచ్ అనేది. ఇక దేన్ని తెలియజేస్తుంది? బోధించే అంశం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. ఏదైనా మనం ఒక కొత్త అంశం నేర్చుకుందాం అనుకున్నప్పుడు, సపోజ్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ టీచ్ చేయబోతున్నాను, లేకపోతే తెలుగు మెథడాలజీ టీచ్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలను సేకరించుకుంటాను కదా. ఆ సేకరించుకున్నప్పుడు అందులో వివిధ శాస్త్రవేత్తలు తెలియజేసిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒకే అంశం గురించి తెలియజేస్తారు. అంటే అది అనేక అనేక మంది ఊహల సమ్మిళితం. అది ఇట్ ఈస్ ఎ కోరిలేటివ్ అసంప్షన్, సెట్ ఆఫ్ కోరిలేటివ్ అసంప్షన్. అది ఆ బోధించదలిచిన అంశం యొక్క, ఆ తెలుగు మెథడాలజీ యొక్క స్వభావం, లేదా ఆ ఇంగ్లీష్ మెథడాలజీ యొక్క స్వభావమే కదా. స్వభావం ఇది చాలా బ్రాడ్గా ఉంటుంది. ఊహల సమితి ఇది దేని గురించి తెలియజేస్తుంది? స్వభావం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ప్రొసీడ్యూర్స్. ఇది విధానాల సమితి. ఇది ఎలా అయితే ఊహల సమితి అన్నామో అప్రోచ్ని, ఇది ప్రొసీడ్యూర్స్ యొక్క సమితి, అంటే విధానాల సమితి. అయితే అనేక అంశాలు ఒక చోట పొందుపరిచి ఉన్నాయి. సరే, మనం నేర్చుకుంటున్నాం. నేను మీకు టీచ్ చేయడానికి నేర్చుకుంటున్నప్పుడు ఆ అందరి ఊహల్ని నేను పరిగణలోకి తీసుకుని ఏ విధంగా మీకు బోధిస్తే అర్థమవుతుందో ఒక విధానాన్ని తయారు చేసుకుంటాను కదా, దానినే మెథడ్ అంటారు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ ప్లాన్ దట్ టెల్స్ అస్ హౌ టు టీచ్ లాంగ్వేజ్. ఇది ఒక ప్రణాళిక. మన భాష ఏ విధంగా బోధించాలో తెలియజేస్తుంది. ఇక్కడేమో అది ఊహల సమితి, అనేక మంది ఊహల సమ్మిళితమై ఉన్నాయి. అది ఏం తెలియజేస్తుంది? దాని యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. సరే, ఆ ఊహల సమితిని మనం విధానంలోకి తీసుకొస్తున్నాం. ఏ విధంగా బోధించాలో ఒక విధానాన్ని తయారు చేస్తున్నాను నేను, ఒక ప్రణాళికని, ప్లాన్ తయారు చేస్తున్నా. మీకు ఏ విధంగా బోధిస్తే అర్థమవుతుంది? కోడింగ్ రూపంలో బోధిస్తే అర్థమవుతుందా, లేకపోతే తెలుగులోకి మార్చి మీకు అర్థమయ్యే విధంగా బోధిస్తే అర్థమవుతుందా? ఇలా ఒక ప్లాన్ని తయారు చేసుకుంటున్నా, ఒక విధానాన్ని తయారు చేసుకుంటున్నా. దాన్ని మెథడ్ అంటారు. నెక్స్ట్ టెక్నిక్. ఇట్ ఈస్ హౌ ఎ థింగ్ ఈస్ డన్ ఇన్ క్లాస్. ఫస్ట్ నేను చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ. తర్వాత దాన్ని ఏ విధంగా బోధిస్తే మీకు అర్థమవుతుందో ఒక విధానాన్ని తయారు చేసుకున్నాను, ఒక ప్లాన్ని తయారు చేసుకున్నాను. దాన్ని తీసుకొచ్చి నేను మీ క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేశాను. దాన్నే టెక్నిక్ అంటారు. మన క్లాస్ రూమ్లో నేను తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తే దాన్నే టెక్నిక్ అంటారు. ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. దాన్ని, ఆ ప్లాన్ని, ఏదైతే ఆ మెథడ్ నుంచి, ఊహల సమితి నుంచి, ఆ భాష యొక్క స్వభావం నుంచి ఒక విధానాన్ని తయారు చేసుకుని, ఒక ప్లాన్ని తయారు చేసుకుని క్లాస్ రూమ్లో ప్రజెంట్ చేస్తున్నాను కదా, ఇంప్లిమెంట్ చేస్తున్నాను కదా, ఇట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఇట్ ఈస్ ఎ పర్టికులర్ ట్రిక్. నేను ఒక ట్రిక్ని ఫాలో అయ్యి, కోడింగ్ రూపంలో చెప్పనివ్వండి, తెలుగులోకి మార్చి చెప్పనివ్వండి, నేను పాటించే ఒక ట్రిక్ని మీ ముందు ఇంప్లిమెంట్ చేస్తున్నా. ట్రిక్ అనేది వచ్చిందంటే గుర్తుంచుకోండి, అది టెక్నిక్. క్లాస్ రూమ్ అనేది వచ్చిందంటే గుర్తుంచుకోండి, అది టెక్నిక్ కిందే వస్తుంది. ఇది అప్రోచ్, మెథడ్, టెక్నిక్. నేను ఒక అంశాన్ని మీకు బోధించదలిచాను. ఆ అంశం గురించి నేను నేర్చుకుంటున్నప్పుడు ఆ అంశంలో అనేక మంది భాషావేత్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీని, ఒక్కొక్క సిద్ధాంతాన్ని తెలియజేస్తాడు.
ఒక్కొక్కరి దృక్కోణంలో అది ఎలా ఉంటుంది అనేది. అంటే అది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. వారి యొక్క ఊహలను అక్కడ వ్యక్తీకరిస్తారు. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కోరేటివ్ అజంప్షన్, ఊహల సమితి అప్రోచ్. నెక్స్ట్ అది వాటి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. సరే, నేను ఆ అంశాన్ని నేను నేర్చుకున్నాను, ఏ విధంగా తెలియజేస్తే మీకు అర్థమవుతుందో ఒక విధానాన్ని తయారు చేసుకున్నాను. ఇట్ ఈస్ సెట్ ఆఫ్ ప్రొసెప్టివ్స్, అంటే విధానాల సమితి. సరే, ఏ విధంగా బోధిస్తే మీకు అర్థమవుతుందో ఒక ప్లాన్ని తయారు చేసుకున్నాను, అది మెథడ్ అవుతుంది. బోధించదలిచిన అంశం యొక్క స్వభావం అనేక మంది యొక్క ఊహలు అప్రోచ్ అవుతుంది. ఆ బోధించదలిచిన అంశం గురించి ఒక ప్లాన్ తయారు చేసుకుంటే, ఒక విధానాన్ని ఫాలో అయితే అది మెథడ్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ రూమ్లో ఒక ట్రిక్ని పాటించి మనం ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే అది టెక్నిక్ అవుతుంది. ఈ మూడింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఒక అప్రోచ్ కింద ఎన్నైనా మెథడ్స్ ఉండొచ్చు. ఇది అప్రోచ్లో మెథడ్ అంతర్భాగంగా ఉంటుంది, మెథడ్లో టెక్నిక్ అంతర్భాగంగా ఉంటుంది. అప్రోచ్లో మెథడ్ అంతర్భాగం, మెథడ్లో టెక్నిక్ అంతర్భాగం ఉంటుంది. ఒక అప్రోచ్ కింద ఎన్నైనా మెథడ్స్ ఉండొచ్చు, ఒక మెథడ్ కింద ఎన్నైనా టెక్నిక్స్ ఉండొచ్చు. అంటే అప్రోచ్ కింద ఎన్నైనా టెక్నిక్స్ ఉండొచ్చు, టెక్నిక్ కింద అప్రోచ్ ఉండదు. అది అప్రోచ్లో మెథడ్ అంతర్భాగం, మెథడ్లో టెక్నిక్ అంతర్భాగం. ఈ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనే చాప్టర్లో మొదట అప్రోచెస్ గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అప్రోచ్ అంటే ఏమని చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ కోరేటివ్ అజంప్షన్. అజంప్షన్ అంటే ఇది ఊహల సమితి అని చెప్పుకున్నాం. దేని గురించి తెలియజేస్తే మనం బోధించదలుచుకున్న అంశం యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కదా. అప్రోచ్ అంటే ఇది ఊహల సమితి, బోధించదలిచిన అంశం యొక్క స్వభావం, నేచర్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ అజంప్షన్. ఇక అప్రోచెస్లో మొదటి అప్రోచ్ ఏంటంటే SOS అప్రోచ్. SOS అప్రోచ్ మీన్స్ స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్. SOS అప్రోచ్ అంటే స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్. SOS అప్రోచ్ అంటే మనం ఉపాధ్యాయుడిగా విద్యార్థికి బోధించదలిచిన అంశాన్ని మొత్తాన్ని కూడా స్ట్రక్చర్స్ రూపంలోకి మార్చి, ఓరల్గా క్లాస్ రూమ్లో సిచ్యువేషన్స్ కల్పించి బోధించడాన్ని SOS అప్రోచ్ అంటారు. ఉపాధ్యాయుడిగా మనం బోధించదలిచిన అంశాన్ని మొత్తాన్ని కూడా ఎలా మార్చాలి, స్ట్రక్చర్స్ రూపంలోకి మార్చాలి. ఆ మార్చిన అంశాన్ని ఎలా బోధించాలి, ఓరల్గా అంటే మాటల రూపంలోనే బోధించాలి. క్లాస్ రూమ్లో విద్యార్థికి సిచ్యువేషన్స్ కల్పించి ఆ స్ట్రక్చర్స్ని ఓరల్ రూపంలో బోధించడాన్నే SOS అప్రోచ్ అంటారు. చూడండి, దీని యొక్క SOS అప్రోచ్ యొక్క హిస్టరీని మనం చూసినట్లయితే, ఇట్ కేమ్ ఇన్ టు ప్రాక్టీస్ అన్ ఆల్టర్నేటివ్ టు డైరెక్ట్ మెథడ్. ఇది దేని స్థానంలోకి వచ్చిందంటే డైరెక్ట్ మెథడ్ స్థానంలో తీసుకోవడం జరిగింది. డైరెక్ట్ మెథడ్ స్థానాన్ని పూరించేందుకు ఆ డైరెక్ట్ మెథడ్కి ఆల్టర్నేటివ్గా SOS అప్రోచ్ రావడం జరిగింది. మనం ఈ మెథడ్స్ గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ SOS అప్రోచ్ దేని స్థానంలో వచ్చిందంటే గుర్తుంచుకొని, డైరెక్ట్ మెథడ్ స్థానంలో. చార్లెస్ ప్రైస్, అన్ అమెరికన్ లింగ్విస్ట్, డెవలప్డ్ ద స్ట్రక్చరల్ అప్రోచ్. ఈ SOS అప్రోచ్లో మొదటిది S అంటే స్ట్రక్చరల్ కదా. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ని ఎవరు అభివృద్ధి పరిచారంటే చార్లెస్ ఫ్రైస్ అనే ఆయన. చార్లెస్ ఫ్రైస్ అనే ఆయన, ఈయన అమెరికన్ భాషావేత్త. ఎవరు అభివృద్ధి పరిచారు స్ట్రక్చరల్ అప్రోచ్ని? చార్లెస్ ఫ్రైస్ అనే అమెరికన్ భాషావేత్త ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ని అభివృద్ధి పరచడం జరిగింది. నెక్స్ట్ బ్రిటిష్ లింగ్విస్ట్ హెరాల్డ్ పామర్ హార్న్బై డెవలప్డ్ ఓరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ అయితే చార్లెస్ ఫ్రైస్, ఈయన అమెరికన్ లింగ్విస్ట్. ఇక ఓరల్ అప్రోచ్ని అయితే హెరాల్డ్ పామర్, హార్న్బై ఇద్దరు అభివృద్ధి పరచడం జరిగింది. ఎవరు వీరు అంటే బ్రిటిష్ భాషావేత్తలు, బ్రిటిష్ లింగ్విస్ట్. హెరాల్డ్ పామర్, హార్న్బై ఓరల్ అప్రోచ్ని అభివృద్ధి పరిచారు. నెక్స్ట్ స్ట్రక్చరల్ అప్రోచ్ని అయితే చార్లెస్ ఫ్రైస్ అభివృద్ధి పరచడం జరిగింది. నెక్స్ట్ హార్న్బై టుక్ ద అప్రోచ్ ఏ ఫుట్ ఫార్వర్డ్ అండ్ మేడ్ ఇట్ సిచ్యువేషన్. ఈ ఓరల్ అప్రోచ్గా ఉన్నటువంటి అప్రోచ్ని ఎవరు దాన్ని అభివృద్ధి పరిచి సిచ్యువేషనల్ చేశారంటే హార్న్బై. హార్న్బై అనే అతను దీన్ని సిచ్యువేషన్ అప్రోచ్గా డెవలప్ చేయడం జరిగింది. అసలు SOS అప్రోచ్ అంటేనే స్ట్రక్చరల్, ఓరల్, సిచ్యువేషనల్ అప్రోచ్. ఈ SOS అప్రోచ్ దేని స్థానంలో వచ్చిందంటే డైరెక్ట్ మెథడ్ స్థానంలో వచ్చింది. స్ట్రక్చరల్ అప్రోచ్ని ఎవరు అభివృద్ధి పరిచారంటే చార్లెస్ ఫ్రైస్. ఓరల్ అప్రోచ్ని ఎవరు అభివృద్ధి పరిచారంటే హెరాల్డ్ పామర్, హార్న్బై. ఈ ఓరల్ అప్రోచ్కి ఉన్నటువంటి దాన్ని సిచ్యువేషనల్గా ఎవరు మార్చారంటే హార్న్బై. చార్లెస్ ఫ్రైస్ స్ట్రక్చరల్, హెరాల్డ్ పామర్, హార్న్బై ఇద్దరు ఓరల్,
ఇక ఓన్లీ హార్న్ బై సిచ్యువేషనల్ అప్రోచ్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఎస్వైఎస్ అప్రోచ్ కేమ్ ఇన్ టు వోగ్ ఇన్ 1950s ఇన్ ఇండియా. వోగ్ అంటే వాడుకలోకి. ఎప్పుడు భారతదేశంలో ఈ ఎస్వైఎస్ అప్రోచ్ వాడుకలోకి వచ్చిందంటే 1950ల్లో వాడుకలోకి రావడం జరిగింది. ఎప్పుడు భారతదేశంలో ఎస్వైఎస్ అప్రోచ్ వాడుకలోకి వచ్చిందంటే 1950లలో రావడం జరిగింది. ఇక దీని యొక్క ఫీచర్స్, ఎస్వైఎస్ అప్రోచ్ యొక్క లక్షణాలను చూద్దాం మనం. లక్షణాలు ఏంటంటే లాంగ్వేజ్ టీచింగ్ షుడ్ బిగాన్ విత్ స్పోకెన్ లాంగ్వేజ్. భాషా బోధన అనేది దేంతో ప్రారంభం అవ్వాలి? మాటల రూపంలో ప్రారంభం కావాలి. ఇక్కడే ఉంది కదా, ఎస్ఓఎస్ అంటేనే ఓరల్. స్ట్రక్చర్స్ని ఎలా బోధించాలన్నా ఓరల్గా బోధించాలి. ఓరల్ అంటే మాటలే కదా. లాంగ్వేజ్ టీచింగ్ షుడ్ బిగాన్ విత్ స్పోకెన్ లాంగ్వేజ్. మాటల రూపంలోనే భాషా బోధన అనేది ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఐటమ్స్ ఆఫ్ గ్రామర్ షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్ దట్ సింపుల్ టు కాంప్లెక్స్. ముందు ఎస్వైఎస్ అప్రోచ్లో ఎలా బోధించాలంటే సాధారణమైనవి, తేలికైనవి బోధించిన తర్వాతే కష్టమైనవి బోధించాలి. సింపుల్ టు కాంప్లెక్స్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది. ఇది ఒక లక్షణం ఎస్వైఎస్ అప్రోచ్లో. నెక్స్ట్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్ షుడ్ కన్సిడర్ లాంగ్వేజ్ యాజ్ ఆల్ఫాబెట్ ప్రాసెస్. బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉండాలంటే వరుస క్రమంలో ఉండాలండి. బోధన అభ్యసన ప్రక్రియ ఎలా ఉండాలి? వరుస క్రమంలో. ఒక అంశాన్ని బోధించిన తర్వాతే ఒక అంశాన్ని. ఇక్కడ ఉంది కదా, ఏ ఫార్ములా ఉపయోగిస్తున్నారు? సింపుల్ టు కాంప్లెక్స్ అన్నప్పుడు ముందు తేలికైనవి బోధించిన తర్వాతే, ఆ తేలికైనవి ముగిసిన తర్వాతే క్లిష్టమైన వాటికి వస్తాం. ఒక వరుస క్రమాన్ని పాటిస్తాం కదా. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ షుడ్ ఎలా ఉండాలి? ఆల్ఫాబెట్ ప్రాసెస్లో ఉండాలి. ఇవి లక్షణాలు. ఒకసారి చూడండి. భాషా బోధన అనేది స్పోకెన్ లాంగ్వేజ్తోనే ప్రారంభం కావాలి. నెక్స్ట్, ఏ ప్రిన్సిపల్ని పాటించాలంటే సింపుల్ టు కాంప్లెక్స్. భాషా బోధన అది బోధన అభ్యసన ప్రక్రియ. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ఆల్ఫాబెట్ ప్రాసెస్, అంటే ఒక వరుస క్రమంలోనే ఉండాలి. ఇది ఎస్వైఎస్ అప్రోచ్ ఫీచర్స్. ఎస్వైఎస్ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్, ప్రయోజనాలను చూద్దాం. సెలెక్షన్ అండ్ గ్రేడియేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఐటమ్స్ ఎనేబుల్స్ ద లెర్నర్స్ పెర్ఫార్మ్ ఈజీలీ. సెలెక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్ అంటే, సెలెక్షన్ అంటే ఎంపిక చేయడం, గ్రాడ్యుయేషన్ అంటే ఒక వరుస క్రమాన్ని పాటించడం. మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? ఎస్వైఎస్ అప్రోచ్ అంటే సింపుల్ టు కాంప్లెక్స్ అనే ఫార్ములాని యూజ్ చేస్తామని చెప్పాం కదా. మరి తేలికైన అంశాలు అనేవి ఏవి, క్లిష్టమైనవి ఏవి అనే వాటిని ఎంపిక చేసుకుంటాం. ఫస్ట్ ఇవి తేలికైనవి, ఇవి కష్టమైనవి. గ్రాడ్యుయేషన్ అంటే ఒక వరుస క్రమంలో పెట్టుకుంటాం. సింపుల్ టు కాంప్లెక్స్, సాధారణ నుంచి కష్టం వైపుకి ఒక వరుస క్రమంలో పెట్టుకుంటాం. కాబట్టి అభ్యాసకులు వాటిని పర్ఫామ్ చేయడం ఈజీగా మారుతుంది. ఫస్ట్ తేలిక నేర్చుకున్నప్పుడు, చివరిలో కష్టమైన నేర్చుకున్నప్పుడు అభ్యాసకుడు ఈజీగా పర్ఫామ్ చేస్తాడు కదా. ఈ సెలెక్షన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఐటమ్స్ ఎనేబుల్స్ ద లెర్నర్స్ పెర్ఫార్మ్ ఈజీలీ. డిఫికల్టీ ఏరియాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ ప్రాక్టీస్డ్ థరోలీ. డిఫికల్టీ ఏరియాస్ ఆఫ్ లాంగ్వేజ్, కష్టతరమైన అంశాలు, భాషలో ఉన్నటువంటి కష్టతరమైన అంశాలను ఐడెంటిఫై చేయడం వలన ఆ కష్టతరమైన అంశాలను ఎక్కువసేపు అవి వచ్చే వరకు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది ఎస్వైఎస్ అప్రోచ్. ఫస్టే చెప్పుకున్నాం, సింపుల్ టు కాంప్లెక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ సెలెక్షన్ చేస్తాం. సాధారణమైనవి, క్లిష్టమైనవి, సింపుల్వేవి, కాంప్లెక్స్వేవి. మరి ఇలా చేసినప్పుడు డిఫికల్టీ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ డిఫికల్టీ ఏరియాస్ని, సాధారణమైన అంశాలను విద్యార్థి త్వరగా చేసినప్పటికీ క్లిష్ట అంశాలను కొద్దిగా వాటిని చేయలేకపోవచ్చు. ఆ అంశాలను ఎక్కువసేపు మనం ప్రాక్టీస్ చేయించవచ్చు ఎస్వైఎస్ అప్రోచ్. నెక్స్ట్, డ్రిల్స్ అండ్ రిపిటేషన్ మినిమైజ్ ది మిస్టేక్. ఏం చేస్తాం ఇక్కడ? ఓరల్ రూపంలో స్ట్రక్చర్స్ని చేస్తాం. వాటిని ఎలా అందిస్తాం? ఓరల్గా క్లాస్ రూమ్లో సిచ్యువేషన్స్ కల్పించి అందిస్తామని చెప్పాం. ఓరల్గా అంటే ఏం చేస్తారు? డ్రిల్స్, రిపిటేషన్స్. డ్రిల్స్ ఆ చెప్పించిన దాన్ని పునరావృతం చేపిస్తూ ఉంటారు. డ్రిల్స్ రిపీట్ చేపిస్తూ ఉంటారు, చెప్పిస్తూ ఉంటారు విద్యార్థుల చేత. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ మిస్టేక్స్ అన్నీ తగ్గిపోతాయి. విద్యార్థి చేసేటువంటి మిస్టేక్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇవి అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. సెలెక్ట్ చేస్తారు, గ్రేడియేషన్ చేస్తారు, ఎంపిక చేస్తారు, క్రమంలో అమరుస్తారు. నెక్స్ట్, డిఫికల్టీ ఏరియాస్ని ఎక్కువసేపు తరువుగా ప్రాక్టీస్ చేపిస్తారు. ఆ అంశాలను ఏం చేస్తారు? స్ట్రక్చర్స్ని ఓరల్గా ఏం చేస్తారు? డ్రిల్స్ చేపిస్తారు, రిపీట్ చేపిస్తారు. మిస్టేక్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్, లిమిటేషన్స్. ఈ ఎస్వైఎస్ అప్రోచ్ యొక్క పరిమితుల్ని మనం చూసినట్లయితే, టీచర్స్ నీడెడ్ ఎ లాట్ ఆఫ్ గైడెన్స్ టు టీచ్ స్ట్రక్చర్స్. స్ట్రక్చర్స్ని ఓరల్గా సిచ్యువేషన్స్ కల్పించి చెప్పడాన్ని ఎస్వైఎస్ అప్రోచ్ అన్నాం. మరి అలాంటి ఆ స్ట్రక్చర్స్ని బోధించడానికి
టీచర్స్కి చాలా గైడెన్స్ కావాలంట. ఇది ఒక పరిమితి. ఏదో వారందరికీ వారే నేర్చుకుని చెప్పేసే వీలైతే ఉండదు. వారికి చాలా గైడెన్స్ కావాలి ఆ స్ట్రక్చర్స్ని తయారు చేయడానికి. ఇట్ గివ్స్ మోర్ ప్రయారిటీ టు ఓరల్ లాంగ్వేజ్ దెన్ రిటర్న్ ఫామ్. గుర్తుంచుకోండి, అసలు SOS అప్రోచ్ అనగానే గుర్తుంచుకోండి, ఓరల్ లాంగ్వేజ్కి ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ పేరులోనే ఉంది ఓరల్. రిటర్న్ లాంగ్వేజ్ కంటే కూడా ఓరల్ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏదంటే SOS అప్రోచ్. ఇది SOS అప్రోచ్కి సంబంధించినటువంటి సమాచారం. SOS అప్రోచ్ గురించి చూసాం. ఇక కమ్యూనికేషన్ అప్రోచ్ గురించి చూద్దాం. కమ్యూనికేషన్ అప్రోచ్ పేరులోనే ఉంది. ఏ విధంగా ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్య లేదా విద్యార్థి మధ్య కమ్యూనికేషన్ ఏ విధంగా ఉండాలో తెలియజేసే అప్రోచే కమ్యూనికేషన్ అప్రోచ్. దీని యొక్క హిస్టరీని చూసినట్టయితే ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్ టు ఆడియో లింగ్వల్ మెథడ్. ఇది దేని స్థానంలో వచ్చిందంటే ఆడియో లింగ్వల్ మెథడ్ స్థానంలో వచ్చింది. ఏ విధంగా అయితే SOS అప్రోచ్ డైరెక్ట్ మెథడ్ స్థానంలో వచ్చిందో ఈ కమ్యూనికేషన్ అప్రోచ్ కూడా దేని స్థానంలో వచ్చిందంటే ఆడియో లింగ్వల్ మెథడ్ స్థానంలో రావడం జరిగింది. అయితే కమ్యూనికేషన్ అప్రోచ్ గురించి మనకి తెలియాలంటే ముందుగా 2 పదాల గురించి అవగాహన ఉండాలి మనకి. అవేంటంటే కాంపిటెన్స్, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. కాంపిటెన్స్, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. కాంపిటెన్స్ మీన్స్ ద ఎబిలిటీ టు ఫార్మ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. కాంపిటెన్స్ అనగా ద ఎబిలిటీ టు ఫార్మ్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్సెస్. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని ఏమన్నారంటే కాంపిటెన్స్ అన్నారు. గ్రామటికల్గా మనం కరెక్ట్ సెంటెన్సెస్ని ఫామ్ చేయగలగాలి, ఆ దానిని ఏమన్నారు కాంపిటెన్స్ అన్నారు. అన్న వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. కాంపిటెన్స్ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తి పేరేంటంటే నోమ్ చామ్స్కీ. ఈయన మొదటిసారి కాంపిటెన్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఈయన కాంపిటెన్స్ అనగా ఏమన్నాడంటే మాస్టరీ ఆఫ్ రూల్స్ అన్నాడు. మాస్టరీ ఆఫ్ రూల్స్ అంటే ఈ రూల్స్ పైన పూర్తి పట్టు కలిగి ఉండడాన్ని మాస్టరీ ఆఫ్ రూల్స్ అంటారు. రూల్స్ పైన, ఈ గ్రామర్ రూల్స్ పైన పూర్తి పట్టు కలిగి ఉండేటువంటి సామర్థ్యం. అసలు ఈ కాంపిటెన్స్ అనే పదాన్ని మొదటిసారి ఎవరు ఉపయోగించారంటే నోమ్ చామ్స్కీ. అసలు కాంపిటెన్స్ అంటే గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్సెస్ని ఫామ్ చేయగలిగేటువంటి సామర్థ్యం, లేదా మాస్టరీ ఆఫ్ రూల్స్, రూల్స్ పైన పూర్తి పట్టు కలిగి ఉండడం. నెక్స్ట్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. ఈ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే హైమ్స్. కాంపిటెన్స్ అనే పదాన్ని నోమ్ చామ్స్కీ ఉపయోగించడం జరిగింది. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని హైమ్స్ అనే ఆయన ఉపయోగించడం జరిగింది. హైమ్స్ కాయిన్ ది టైమ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. ఈయన ఏం చెప్పాడంటే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే ఏం చెప్పాడంటే లెర్నర్స్ మస్ట్ నో ద రూల్స్ అండ్ హౌ టు యూజ్ ద లాంగ్వేజ్. లెర్నర్స్ మస్ట్ నో ద రూల్స్ అండ్ హౌ టు యూజ్ ద లాంగ్వేజ్. లెర్నర్స్కి కేవలం రూల్స్ తెలిసి ఉండటమే కాదు, ఆ రూల్స్ తెలిసి ఉండటంతో పాటు ఆ భాషను ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవడాన్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటాడు. ఆ రూల్స్ తెలుసుకున్నంత మాత్రాన కాదు, ఆ రూల్స్ తెలిసి ఉన్న దానితో పాటుగా నువ్వు కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఆ భాషను ఏ విధంగా ఉపయోగిస్తావో తెలియడాన్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అన్నాడు. అంటే ఏ సందర్భంలో ఏ పదం ఉపయోగించాలి, ఏ వాక్యం ఉపయోగించాలి, ఏ సందర్భంలో మనం ఏమి మాట్లాడుకున్నా నిశ్శబ్దంగా ఉండాలి, ఆ భాషను ఏ సందర్భంలో ఏ విధంగా ఉపయోగించాలి తెలియజేసేదాన్ని కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అన్నాడు. ఎవరు? హైమ్స్. కాంపిటెన్స్ అయితే ఎవరు? చామ్స్కీ. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే హైమ్స్. ఆ సెంటెన్సెస్ని గ్రామటికల్గా కరెక్ట్గా ఏ విధంగా వాడాలో తెలియజేస్తే అది కాంపిటెన్స్. మాస్టరీ ఆఫ్ రూల్స్, ఆ రూల్స్ పైన పూర్తి పట్టు ఉండడం కాంపిటెన్స్. ఇక కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే నీకు రూల్స్ తెలిసి ఉండడం కాదు, రూల్స్ తెలిసి ఉండడంతో పాటు నువ్వు కమ్యూనికేట్ చేసేటప్పుడు భాషను ఏ విధంగా ఉపయోగిస్తావో తెలుసుకోవడాన్నే కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటారు. కమ్యూనికేషన్ అప్రోచ్ యొక్క ఫీచర్స్ని చూద్దాం. కెనాలే అండ్ స్వైన్ గైడెడ్ ది 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్. కెనాలే, స్వైన్ అనేవారు ఇరువురు కూడా ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్కి సంబంధించి 5 లక్షణాలు ఉండాలని సజెస్ట్ చేశారంట. కెనాలే, స్వైన్ ఇద్దరు కూడా ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్కి ఎన్ని లక్షణాలు ఉండాలని చెప్పారంటే 5 లక్షణాలు. ఇక కీత్ మ్యారో అని ఆయన సజెస్ట్ 5 ప్రిన్సిపల్స్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ క్లాస్ రూమ్. కెనాలే, స్వైన్ అయితే ఈ కమ్యూనికేషన్ అప్రోచ్కి 5 లక్షణాలు ఉండాలని చెప్పారు. కీత్ మ్యారో అనే అతనైతే 5 ప్రిన్సిపల్స్ని కలిగి ఉండాలన్నాడు. దేనికి? క్లాస్ రూమ్లో జరిగేటువంటి కమ్యూనికేషన్. క్లాస్ రూమ్లో జరిగేటువంటి కమ్యూనికేషన్ 5
ప్రిన్సిపల్స్ని కలిగి ఉండాలని చెప్పింది ఎవరంటే కీత్ మ్యారో. కెనాలే స్వైన్ ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్కి 5 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు. ఈ కీత్ మ్యారో క్లాస్ రూమ్లో జరిగేటువంటి కమ్యూనికేషన్కి 5 ప్రిన్సిపల్స్ ఉండాలని చెప్పాడు కదా. ఆ 5 ప్రిన్సిపల్స్ ఏంటంటే నోన్ వాట్ యు ఆర్ డూయింగ్, అంటే మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. నెక్స్ట్ ద హోల్ ఈజ్ మోర్ దెన్ ద సమ్ ఆఫ్ ద పాస్ట్, గతంలో జరిగినటువంటి కొంత భాగం కంటే కూడా మొత్తం అనేది ఎక్కువగా ఉంటుంది. ద ప్రాసెస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫామ్, అంటే ప్రక్రియ రూపం వలె ముఖ్యమైనది. ప్రక్రియ అనేది ఒక రూపం వలె ముఖ్యమైనది. టు లెర్న్ ఇట్ డూ ఇట్, దీనిని నేర్చుకోండి, దీన్ని చేయండి. నెక్స్ట్ మిస్టేక్స్ ఆర్ నాట్ ఆల్వేస్ మిస్టేక్స్, తప్పులు అనేవి ఎల్లవేళలా తప్పులు కావు. ఇవి క్లాస్ రూమ్లో జరిగేటువంటి కమ్యూనికేషన్ 5 ప్రిన్సిపల్స్ ఉండాలని చెప్పింది ఎవరంటే కీత్ మ్యారో. కమ్యూనికేటివ్ అప్రోచ్ 5 లక్షణాలు కలిగి ఉండాలని చెప్పింది ఎవరంటే కెనాలే స్వైన్. కమ్యూనికేషన్ అప్రోచ్లో అడ్వాంటేజెస్, కమ్యూనికేషన్ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్, ఉపయోగాలు చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫోకసెస్ ఆన్ స్ట్రక్చర్ బట్ కన్సిడర్ కమ్యూనికేషన్ డైమెన్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది భాష యొక్క స్ట్రక్చర్ అంటే స్థిరత్వం మీదే ఫోకస్ చేయదు, స్ట్రక్చర్ మీద అంటే స్థిరత్వం మీద ఫోకస్ చేయదు. మరియు దేని మీద ఫోకస్ చేస్తుంది, భాష యొక్క కమ్యూనికేషన్ డైమెన్షన్ నుంచి అనే కోణంలో చూస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ లెర్నర్స్ సెంటర్ లాంగ్వేజ్, ఇది అభ్యాసకుని కేంద్రీకృతంగా ఉంటుంది. గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది అభ్యాసకుని కేంద్రీకృతంగా ఉంటుంది. నెక్స్ట్ బిల్డ్ ఆన్ ది నీడ్స్ ఆఫ్ లెర్నర్స్, ఇది మరి అభ్యాసకుని కేంద్రీకృతంగా ఉందంటే ఎవరి అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది, అభ్యాసకుని అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఇది భాష యొక్క స్ట్రక్చర్ కోణంలోనే ఉండదు, కమ్యూనికేషన్ డైమెన్షన్లో చూస్తుంది. నెక్స్ట్ అభ్యాసకుని కేంద్రీకృతంగా ఉంటుంది, అభ్యాసకుని అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. ఇవి కమ్యూనికేషన్ అప్రోచ్ యొక్క అడ్వాంటేజెస్. లిమిటేషన్స్, పరిమితులను చూసినట్లయితే ఇట్ ప్లేసెస్ హెవీ డిమాండ్ ఆన్ ది లెర్నర్స్, మరి అభ్యాసకుని అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నాం అంటే అభ్యాసకుడే దాన్ని నేర్చుకుంటాడు. మరి అభ్యాసకునిపైనే ఎక్కువ భారాన్ని పెంపొందిస్తుంది అనమాట, అభ్యాసకునిపై ఎక్కువ భారాన్ని ఉంచుతుంది. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది క్లాసెస్ విత్ హెవీ స్ట్రెంగ్త్, అధిక బలం ఉన్నటువంటి తరగతులకు, అధిక సంఖ్యాకులు, అధిక విద్యార్థులు ఉన్నటువంటి తరగతులకు ఈ కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది పనికిరాదు. ఏదైనా తక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులతో 10 మందో 20 మందో ఉంటే కమ్యూనికేట్ చేయగలడు, లేదా 10 మందితో విద్యార్థి మధ్య కమ్యూనికేషన్ చేయించగలడు. అధిక మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఇది సాధ్యపడదు. కమ్యూనికేషన్ అప్రోచ్ అనేది అధిక మంది విద్యార్థులు ఉన్నటువంటి తరగతులకు పనికిరాదు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది క్లాసెస్ విత్ హెవీ స్ట్రెంగ్త్. నెక్స్ట్ ఇట్ గివ్ ప్రయారిటీ ఆఫ్ మీనింగ్స్ అండ్ రూల్స్ ఆఫ్ యూజ్ రాదర్ దన్ ది గ్రామర్ అండ్ రూల్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది వ్యాకరణానికి రూల్ ఆఫ్ స్ట్రక్చర్ కంటే కూడా, వ్యాకరణం మరియు రూల్ ఆఫ్ స్ట్రక్చర్ కంటే కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే మీనింగ్, అర్థాలు, రూల్ ఆఫ్ యూజ్, ఉపయోగ నియమాలకు ప్రాధాన్యతనిస్తుంది. ఇది వ్యాకరణం రూల్ ఆఫ్ స్ట్రక్చర్ కంటే కూడా దేనికి ప్రాధాన్యతనిస్తుంది, అర్థాలు, రూల్ ఆఫ్ యూజ్, ఉపయోగ నియమాలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. ఇది కమ్యూనికేషన్ అప్రోచ్. మనం ఈ వీడియోలో భాగంగా అప్రోచ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, మెథడ్ అంటే ఏంటో చెప్పుకున్నాం, టెక్నిక్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ అప్రోచెస్లో కూడా ఎస్ఓఎస్ అప్రోచ్ గురించి నేర్చుకున్నాం, కమ్యూనికేషన్ అప్రోచ్ గురించి నేర్చుకున్నాం. మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. ఇక తరువాతి వీడియోలో మనం మెథడ్స్ అంటే ఏంటి, టెక్నిక్స్ అంటే ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం. జై హింద్.